వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కాకినాడ రూరల్ కార్యదర్శి టి అన్నవరంలు తోకల ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కార్మికుల సంఘ పిలుపు మేరకు సార్వత్రిక సమ్మె జరుగుతోందని, ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్స్గా కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల హక్కులు పొందేందుకు కార్మిక చట్టాలు అమలు చేయాలని, కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ సమ్మెకి ప్రధానంగా కనీస వేతనాలు 35,000 రూపాయలు అమలు చేయాలని, ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని, 39 కార్మిక చట్టాలను తక్షణమే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, రైతులు, రైతు సంఘాలన్నీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహా నిరసనకు తరలి రావాలని ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికైనా కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడి కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోయినా ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోపక్క మోడీ 4 లేబర్ కోడ్స్ రద్దు చేస్తానని చెబుతూనే తన ముందు వైఖరి ప్రదర్శిస్తూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్మిక చట్టాలని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోడీ ఖబర్దార్. కార్మిక సంఘాలన్నీ తిరగబడి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కార్మిక సంఘాలు అన్ని కలిపి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేయబోతున్నాం. మే 20వ తేదీన కార్మిక సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ విలేకరులకు అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి. డీజేఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్స్ని సంఘీభావం తెలిపిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మోటపాలకుల వెంకట్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి, పీవీఆర్ టీవీ9 చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, తిరుపతి కుమార్, మధునేష్, శ్రీకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీజేఎస్ ఆధ్వర్యం లోపల, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల మరి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, తమకు తగినటువంటి గుర్తింపుల కార్డులు కానీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మంచిర్యాల జిల్లా లోపల ఇవాళ మా సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తున్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ప్రతి విలేకరికి ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము అని పెట్టి ప్రబల వాళ్ళకి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, వార్తలు రాస్తే బెదిరించడము, పోలీసులతోటి మరి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి అరెస్ట్ చేయించడం తప్ప జర్నలిస్టులకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు, ఆయుధాలు ఏం లేవు. వాళ్ళు సొంత కష్టంతో ప్రజల సమస్యలను ప్రజలకు మన ప్రభుత్వానికి చేర్చేటువంటి క్రమం లోపల ఒక వారధిలాగా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తున్నటువంటి మన
పాత్రికేయ సోదరులపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాజ్మెంట్ తగ్గాల. అదేవిధంగా వాళ్లకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయంలో కూడా కానివ్వండి, గుర్తింపు కార్డుల విషయంలో కూడా కానివ్వండి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా కానివ్వండి, వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వరకున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీక్షలకు భారతీయ జనతా పార్టీ ఇలా మంచిర్యాల జిల్లా లోపల సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే నాయని రాజేందర్పై కొందరు బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కార్పొరేటర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తెలిపారు. పబ్లిక్ గార్డెన్ వద్ద జరిగిన గొడవకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. హన్మకొండలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమన్ మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తోట వెంకన్న, బొండ డిన్నా మాట్లాడుతూ ఇటీవల పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలో చిరు వ్యాపారస్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హస్తమున్నట్లు విషప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయాలి కానీ వ్యక్తిగతంగా ఇలాంటి చిల్లర పనులు చేయడం తగదని హెచ్చరించారు. రోజు పబ్లిక్ గార్డెన్ దగ్గర చిరు వ్యాపారుల లొల్లి జరగడం జరిగింది. ఆ లొల్లికి మా కాంగ్రెస్ పార్టీకి, మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని బురద జల్లే కార్యక్రమము కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఓర్వలేక చాదగాక ఇట్లాంటి బురద జల్లి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేయాలనే కంకణం కట్టుకున్నారు తప్ప వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయక ల్యాండ్ల మీద కబ్జాలు అవే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను ఏదో విధంగా తిప్పికొట్టాలని బురద జల్లే విషయం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇది కేవలం చిరు వ్యాపారుల సంబంధించిన విషయం. మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. చట్టం పని చేసుకోబోతుంది. మాకు చట్టంలో మేము ఎలాంటి దానిలో దూరం అని తెలియజేసుకుంటూ ఇప్పుడు బొండ డిన్నా గారు మాట్లాడతారని. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక 2 ఇష్యూలను బాగా వైరల్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక పార్టీకి చెందిన ఒక పత్రికలో కావాల్సుకొని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అనుచరులు అను మాట పేరు తీసుకొని ఉచ్చరించుకుంటూ కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అక్కడ జరిగిన అంశం ఏంటిది, మీకు పక్కన బాధితులు పక్కనే ఉన్నారు. ఇప్పుడే కార్పొరేటర్ సోదరు గారు శ్రీమాన్ గారు కూడా మాకు చేయడం జరిగింది, వివరించిండు. అక్కడ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి షాపు నడిపించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పెట్టుకుంటే ఇంకొకరు వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు వచ్చిన గొడవలల్లా లొల్లైతుంటే పక్కన వాడ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఉండగా కూడా గొడవ పడుతుందంటే అక్కడ చిన్న ఏదో ఘర్షణ జరుగుతాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదని, దానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సంబంధం ఉన్నదని ఒక చిల్లరగా మాట్లాడతారు. వాళ్ళు ఉండగా కూడా వాళ్ళదేందంటే ఎక్కడ జరిగితే ఎమ్మెల్యే గారు పంపించిందని ఏదో పిఏ కిరణ్ గారు వీళ్ళకేం సంబంధం ఉంటుందండి? అంటే అక్కడ ఉన్న అభివృద్ధిని ఓర్వలేక చూసి ఏదో విధంగా బురద జల్లాలి, ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి, ఏదో విధంగా పబ్లిక్లో ఆ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఓర్వలేక వీళ్ళని నెగిటివ్ చేయాలని కొన్ని కుట్రపూరితంగా నెలకు కొంతమందికి ఫోన్పే చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ రోల్ చేయాలని, నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని కొంతమంది మొబైల్లోకి వెళ్ళి నెల ఫోన్పేలు రీఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫోన్పేలు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మీరు ఫోన్పే చేసిన వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి గత 15 నెలల నుంచి పశ్చిమ చూసుకుంటే మనం దీనిపైన చర్చిద్దాం. ఎక్కడనైనా 3 రోజుల కానీ ఎమ్మెల్యే ఉన్నాడు. బ్రిడ్జ్ నిమిత్తము మొన్న అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టి తిరుగుతుండు. మాస్టర్ ప్లాన్ గురించి తిరుగుతున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నారు. ఇందిరమ్మ ఇల్లులు నాకు ఇంకా కావాలని గడుస్తోటి అక్కడ మినిస్టర్ గారితో సీఎం గారితో కొట్లాడి నాకు ఇంకా కావాలని కొట్లాడి ఆ విషయాల మీద తిరుగుతున్నాడు. ఇవి రాయండి, జరిగింది మీ కళ్ళ ముందు చూస్తే రాయండి. ఎవరో ఏదో చెప్పిందని వాస్తవంగా మా పత్రికా సోదరులు మా అన్నదమ్ములే వాళ్ళు కూడా వాళ్ళ పైన
ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది. ఎంత వాళ్ళు మంచిగా చేసినా కూడా నెగిటివ్ రాయండి అని, ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రాయండి అని ఒక ఒత్తిడి జరుగుతున్నది. అది వాస్తవం, వాళ్ళు కూడా నాకు షేర్ చేసుకున్నారు. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారము, తప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఇటువంటి చేయకుండా చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పుడు 15 నెలల కాంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన కాంచి ఎక్కడైనా భూమి కబ్జాలని ఇక్కడ కొట్టుకునుడని ఇంకా నా కబ్జా అయింది, నాది ఇదైంది, నీది పంచాయతీ అని ఈ సెటిల్మెంట్లు అయినాయి. ఇప్పటి వరకు మీరు ఏదైనా కొన జరిగిందా? గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మా మీడియా సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ROR చట్టంపై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ధరణి చట్టం, భూభారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో మే 5 నుంచి మే 19 వరకు వెలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూభారతి చట్టం కింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని, రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులు పూర్తి స్థాయిలో జూన్ 2 వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్ మోడల్ కట్టాలి. ఇంకొకటి ఈ ఇందిరా మిల్లు ప్రతి విలేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి మండలానికి ఒక ఏఈఓ ఇస్తున్నారు. ఈ పర్పస్ కోసం వాళ్ళు కూడా ఓవర్సీ చేస్తారు అన్నమాట. ఎంత కరెక్ట్గా ముగ్గు పోయడం కానీ మేము అనుకున్నా ముగ్గు కూర్చే టైం నుంచే మనం ట్రాక్ చేయగలిగితే ఇట్లాంటి ఇష్యూస్ రావు అన్నట్టు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సిన్స్ ఈ పైలట్ విలేజ్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంత ఇల్లు బేస్మెంట్ లెవెల్లో పూర్తయినాయి. 150 వాటికి మాత్రమే పేమెంట్ జరిగింది. మిగతా వాళ్ళకి వస్తుంది పేమెంట్స్. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ ఆధార్ లింకేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫోటో క్యాప్చరింగ్ కానీ లేకపోతే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాళ్ళు బేస్మెంట్ అయినా కానీ తర్వాత వాటరింగ్ అవ్వలేదు అట్లాంటివి తప్ప గవర్నమెంట్ ఇచ్చిన యాప్ కరెక్ట్గా పనిచేస్తలేదు అని. అంటే ఇప్పుడు ఎవరైతే మనకు ఇప్పుడు క్లియర్ అయినా అవన్నీ కూడా ఫిజికల్ అయినా కూడా యాప్తో సంబంధం లేకుండా ఇబ్బంది అంటే వాళ్ళు డిలే చేయకూడదు. అంటే సమ్మర్ పోతుంది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో ఫిజికల్గా చేస్తున్నాం. ప్రతి మండే పేమెంట్స్ అయితే ఇందులో మీరు ఇల్బందాలకి అంటే ఎలిజిబుల్ ఉండి ఇళ్ల స్థలం లేదు అన్నమాట. ఇళ్ల స్థలం ఉంది అన్నమాట. ఇనీషియల్గా కొన్ని ప్లేసెస్లో ఏమైందంటే కొంతమంది వాళ్ళకి తెలియక ఇళ్ల స్థలం ఉన్నా కానీ చెప్పలేదు మాకు ఇళ్ల స్థలం ఇస్తారనే ఉద్దేశంతో. జెన్యున్గా కొంతమంది ఏమనుకున్నారంటే స్థలం ఇచ్చి కూడా కట్టిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఎన్రోల్లో పెట్టారు. ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మాకు ఉందని పేపర్ చూపెట్టింది వాళ్ళు ఎన్రోల్లో ప్రొసీడ్ చేస్తున్నారు. అది ఎంపీడీ. హన్మకొండ అర్బన్లోని మండల కమలాపూర్ గ్రామం గూడేడులోని సోమవారం రోజున నూతనంగా ఏర్పాటు చేసిన రజకుల కులదైవమైన మండలయ్య గుడిని కట్టి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. రజక సంఘం అధ్యక్షులు కొత్తకొండ సతీష్, ఉపాధ్యక్షులు కొత్తకొండ ఎల్లయ్య, క్యాషియర్ గుడికందుల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి గుడికందుల తిరుపతి, గుడికందుల మల్లయ్య, రజక సంఘం సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలతో, పట్టు వస్త్రాలతో, గొర్రెపోతులతో సమర్పించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
పారిశ్రామిక ప్రాంతం నుండి జాతీయ స్థాయి అవార్డు దాకా కృష్ణవేణి ప్రభంజనం. స్థానిక పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని పట్టణంలో ప్రజల మరియు పోషకుల ఆధారాభిమానాలతో ముందుకు సాగుతున్న మన కృష్ణవేణి పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం 2025 గాను లీడ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన జాతీయ స్థాయి లీడ్ శిక్షణ అవార్డును దేశంలోని 8,500కు పైగా పాఠశాలలు పాల్గొన్నాయి. అందులో భాగంగా గోదావరిఖని కృష్ణవేణి పాఠశాలలు జాతీయ స్థాయి అవార్డు సాధించడం జరిగింది. కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ శ్రీమతి మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. Manjula Reddy ma'am, correspondent and principal Kusala Satyanarayana sir of Adaguntapalli branch, Muktavaram Ramakrishna sir of Markandeya branch and Chitra Shailaja ma'am of Ayam branch to receive the Shiksha award. Please join me in congratulating the awardees. కరీంనగర్ పట్టణంలో స్వల్ప భూకంపనం భయాందోళనలో ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొన్ని చోట్ల స్వల్ప భూకంపనాలు వచ్చినట్టు సమాచారం. సాయంత్రం 6:50 కొన్ని గంటల పాటు స్వల్ప భూకంపన భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. పాన్ షాప్ల వద్ద భూకంపనాలపై చర్చలు చేసుకుంటున్న ప్రజలు. ఏమైంది? ఎట్లా పడ్డది? ఏమన్నా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది, భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు గిట్లా ఏమన్నా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు గిట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? बोलो तुम्हें वीडियो कर रहे बोलो बोलो जी आते बोले ना सोल्यूशन आ गया 50 सेकंड तक सही है, बात सही है। अभी मगरी की अल्लाह के बाद कितनी देर आया? देख पहले हल्का सा छटका महसूस हुआ। बोलो 1 सेकंड। अच्छा आप बोलो। भूमि कदलिंది 60 సెకండ్ ఒకటేసారి సెకండ్. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా కలెక్టర్తో కలిసి మందమర్రిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని సందర్శించారు. సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపారు. విద్యార్థుల అవగాహన సమస్యలపై కొన్ని కేంద్రాల్లో ప్రత్యేకతలను ఎంపీ సమీక్షించారు. టెక్నికల్ శిక్షణ ఉపకరణాలు అందుబాటులో అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు. విద్యార్థులు అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందుంటానని ఎంపీ హామీ ఇచ్చారు. గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ అందించడంలో ఏటీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సార్ ఇటు చూస్తుంది సార్, చూడండి సార్.
అయితే ముందు సార్ వాళ్ళు వీళ్ళు ఎందుకు వాళ్ళు ఐడియా మీరు భలే How many you can take in a What is this? Computer. Bye आपका प्रिंसिपल वालों भैया Okay, sir. And this year actually it started just before this year, so people are very less. It was about 6-7. Yes. What is there in From immediate after 10th, and some are then completed intermediate. them all this Yeah, sir, I have. without any engineering knowledge? This is starting side. No, not even an engineer. Pass. మహారాష్ట్ర అనే కాదు తెలంగాణ కూడా ఇది ఉన్నది డిఫరెంట్లీ అహెడ్ ఉన్నది కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఒక్కొక్క స్టేట్ యాక్టివ్ అయ్యి వాళ్ళ పాలసీస్ ట్వీట్ చేసుకొని వీళ్ళని అట్రాక్ట్ చేయాలి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని చెప్పి స్కీమ్స్ ఉంటాయి. అది సాధారణం. మహారాష్ట్ర సడన్గా ఇప్పుడు పోయి టాటా వారి దగ్గర పోయి వాళ్ళు టాటా కావాలని చెప్పి ఏమైనా అట్రాక్టివ్ స్కీమ్స్ వస్తే అట్లా ఒక్కొక్క పాలసీ ఛాన్స్ ఉంది కానీ డెఫినెట్లీ తెలంగాణ అహెడ్ ఉన్నది. దీన్ని మనం అరే అన్న ఏందన్నా తీసుకున్నాక జరుగుతుంది బేసిక్స్ అన్న మీదేనా వెలుగు అయిపోయా సారదా
మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని ధర్నాల గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రంలో కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు. ధర్నాల గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాము 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తోందని, సమయానికి లారీలు రాక వాతావరణంలో మార్పుల వర్షాల మూలంగా ధాన్యం తడిసి ముద్దయ్యే కొద్దీ ఆర్థిక భారం మీద పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇదివరకే నీరు లేక సగానికి సగం పంట వరి ధాన్యం కొనడానికి వెనుకాడుతుందని రైతులు వారి బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కన్నీరు మున్నీరవుతున్నారు. రైతుల కేంద్రంతో పోసిన వరిధాన్యం తొందరగా కొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు, వాళ్ళ కన్సైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పెడుతుంది. నువ్వు వరి కోసి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు కోసిన నుంచి నీ వడ్లు కుప్ప కొట్టినాము, మంచిగా అన్ని కుప్ప కొట్టినాము, అన్ని ఒకతాన నూకినాము. నాకన్నా ఎంటకెళ్ళి పోసిరు, కుప్ప కొట్టిన వాళ్ళకి పెట్టుకొని పోయింది, వాళ్ళకి పోయింది. వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెడితే ఆగుతే ఆగు, ఇంకా 15 రోజులు అయిన సరే, ఎన్ని రోజులు అయిన సరే ఆగు. ఎందుకంటే చిన్న రైతు కదా, వీడు అడగడు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు అన్నట్టు. అట్లా దాని కారణంగానే పెట్టినామా? నీకేమన్నా కొన్ని సంచులు కానీ ఏమన్నా ఇచ్చిరా? ఏ సంచులకు పోతేనే ఆ సంచులకు ఇస్తామని నిన్న మొన్నటి నుంచి వెనుక ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇస్తామని చెప్పి అయ్యి దాకా వచ్చిన సంచులు తీసుకునే దగ్గర దాకా. అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిండంటే పలానా వాళ్ళకి ఇయ్యు, పలానా మనిషికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు. అంటే మీకేమన్నా మీకైతే ఎలాంటి గొడవలు తెలియలేవు కదా? గొడవలు కాదు, అది ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి, వాళ్ళకి పోవాలి అన్నట్టు. ఆయన ఒక్కనికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు. ఏ విధంగా చెప్తుండ అంటే నా ఇష్టం, నేను పెట్టుకుంటా, నీ ఇష్టం ఉంటే ఆగు, లేకపోతే ఎటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు. అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే అది కూడా వినిపిస్తాను నేను. ఓకే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.